అమరావతిలో అగ్గిపరాట వరుసగా తగలబడుతోన్న పైపులు తగలబడిపోయాయా, తగలెట్టేశారా, కుట్ర కూడా ఉందా అన్న విషయాలను తేల్చేందుకు సిట్ వేసింది ఏపీ సర్కార్. ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను ఎవరైనా ప్రేరేపించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భానుడు భగభగా మండడం లేదు, ఆ చుట్టుపక్కల షార్ట్ సర్క్యూట్ అవకాశమే లేదు. అయినా అమరావతిలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఇవి అగ్ని ప్రమాదాలా లేక కుట్ర కోణముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఈ అనుమానం రావడంతో అమరావతిలో అగ్ని ప్రమాదాలపై సిట్ వేశారు. ఈ నెల 11న L&T, 23న మరో సంస్థకు సంబంధించిన పని ప్రదేశంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. గతంలో మోదీ అమరావతి రీలాంచింగ్ కోసం వచ్చిన సందర్భంలోనూ పెద్ద ఎత్తున మంటలెగిసిపడ్డాయి. ఒకే ప్రాంతంలో కీలక నిర్మాణ సంస్థల పని ప్రదేశాల్లో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరగడం యాదృచ్ఛికమా లేక కుట్రపూరిత చర్యలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో సిట్ వేసింది ఏపీ ప్రభుత్వం. సిట్ బృందంలో 4 సిఐలు, 4 ఎస్ఐలు, తుళ్లూరు సిఐ, డిఎస్పీ స్థాయి అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో విచారణను లోతుగా కొనసాగించాలని ఆదేశించింది. అగ్ని ప్రమాదాల వెనకున్న అసలు కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో జరిగిన 3 అగ్ని ప్రమాదాలను ఒకదానితో ఒకటి లింక్ చేసి దర్యాప్తు చేయాలని సీఎం స్పష్టం చేశారు. అంటే ఇది ఒక్క సంఘటన కాదు, ఒక శ్రేణిగా జరుగుతున్న ఘటనలుగా ప్రభుత్వం చూస్తోంది. అందుకే సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు మంత్రులు నారాయణ, పార్థసారథి కూడా అగ్ని ప్రమాదాలకు రాజకీయ కోణాన్ని జోడించారు. రాజధాని ఇష్టం లేని వాళ్లు గతంలోనూ కొందరు రైతులను అగ్ని ప్రమాదాలతో భయపెట్టించాలని చూశారన్నారు మంత్రి నారాయణ. మొన్న పైపులు కొన్ని కాల్చడం జరిగింది. దానికి ముందు L&T వాళ్ళది కాల్చారు. నిజంగా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ ఇక్కడ అమరావతి ఇక్కడ అన్నప్పుడు రైతుల పొలాలు కాల్చారు, భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి. అయితే ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి భయం లేకుండా ముందుకు పోయి రైతులందరికీ నచ్చచెప్పి ల్యాండ్ పుల్లింగ్ చేయడం జరిగింది. సిట్ విచారణలో నిజాలు తేలుతాయన్నారు మంత్రి నారాయణ.